Welcome to Bhaskara Vankalapati Physics. Our another ID is Physics Bhaskar sir. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయేటువంటి టాపిక్ చూసినట్లయితే లైట్ యొక్క రిఫ్రాక్షన్ అనగా కాంతి యొక్క వక్రీభవనం గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానికి ముందుగా మనం పతనం పరావర్తనం గురించి మరొకసారి ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికోసం నేను ఒక సమతలాన్ని మనం తీసుకున్నాను, ఒక ప్లేన్ సర్ఫేస్ని. దానికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేశాను, దాన్నే లంబరేఖ అన్నాము. ఆ లంబరేఖతో కొంత కోణం చేసే విధంగా ఒక కిరణాన్ని పతనం చేసినట్లయితే ఆ కిరణము ఆ లంబరేఖతో చేసే కోణాన్నే పతన కోణం అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఆ కిరణం అనేది వెనుదిరిగి అదే తలంలోకి వచ్చినట్లయితే పరావర్తనం చెందింది అని అనొచ్చు. ఈ పరావర్తనం చెందినటువంటి ఆ కిరణం అనేది లంబరేఖతో చేసేటువంటి కోణాన్ని పరావర్తన కోణంగా మనం తీసుకున్నాం. సో మనం ఇక్కడ మెయిన్గా కన్సిడర్ చేసినట్లయితే మన పతనం చేసినటువంటి ఈ కిరణం అనేది యాక్చువల్గా ఇలాగా ట్రావెల్ చేయాలి, ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. కానీ అలా కాకుండా వెనదిరిగి వచ్చినది. ఈ వెనదిరిగి వచ్చినటువంటి పరావర్తనం చెందింది. ఈ పరావర్తనం చెందిన కిరణం అనేది యాక్చువల్గా వెళ్ళాల్సినటువంటి దానితో యాక్చువల్గా వెళ్ళాల్సినటువంటి డైరెక్షన్తో ఆ పరావర్తనం చెందినటువంటి కిరణం చేసేటువంటి కోణాన్నే యాంగిల్ ఆఫ్ డివియేషన్ అనగా విచలన కోణము అని అంటారు. సో ఆ విచలన కోణాన్ని ఎలా కనుక్కోవచ్చు అనేది మనం ఒకసారి చూసినట్లయితే, యాక్చువల్గా ఒక లైన్ కనుక మనం డ్రా చేసినట్లయితే ఈ లైను ఈ ఎంత కోణం చేస్తుందని చూసినట్లయితే స్ట్రైట్ లైన్ కాబట్టి 180 డిగ్రీస్ అనగా 180 డిగ్రీలు చేస్తుంది. సో మనం పతనం చేసినట్టు అదే దాన్ని ఇక్కడ చూస్తే పతనం చేసినటువంటి కోణం కిరణం అనేది మనకి ఇలాగా ట్రావెల్ చేయాల్సిన డైరెక్షన్తో చేయాల్సిన కోణం ఎంత, 180 డిగ్రీస్ యాక్చువల్గా. కానీ అందులో దీని నుంచి ఈ విధంగా పరావర్తనం చెందటం వలన ఈ పతనం పరావర్తనం రెండు ఈక్వల్ అని మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈక్వల్ అనగా ఈ రెండు కోణాలు సమానం కాబట్టి ఆ రెండు యొక్క కోణాన్ని ఈ 180 డిగ్రీస్లో తీసేస్తే మనకి డి వాల్యూ వస్తుంది, అంటే యాంగిల్ ఆఫ్ డివియేషన్ ఇచ్చిన కోణం వస్తుంది. డి ఈక్వల్ టు 180 మైనస్ ఏమేమి ఉన్నాయి, యాంగిల్ ఐ ఉంది, అదేవిధంగా ప్లస్ 6 రిఫ్రాక్షన్ అనగా పరావర్తనం ఉంది. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 6 అవ్వటం వలన డి ఈక్వల్ టు 180 మైనస్ ఎంతైతే యాంగిల్తో పతనం చేసామో అంతే యాంగిల్తో పరావర్తనం చెందటం వల్ల రెండు సమానం కాబట్టి ఈ రెండింటి నుంచి -2iగా మనం రాసుకోవచ్చు. అంటే అనగా 6+లో కూడా ఐ రాసుకుంటే I + I 2i అనమాట. సో 180 మైనస్ 2iని మనం తీసుకొని ఈ విధంగా యాంగిల్ ఆఫ్ డివియేషన్ మనం కనుగొనవచ్చు. సో అదే విధంగా వీటిని పరావర్తనం చెందినటువంటిది వెళ్ళాల్సినటువంటి డైరెక్షన్తో చేసేటువంటి కోణాన్నే మనం విచలన కోణం అనగా యాంగిల్ ఆఫ్ డివియేషన్ని ఆ యాంగిల్ ఆఫ్ డివియేషన్ కనుక్కునే విధానం 180 మైనస్ I + 6 అనగా మనం I = 6 R = I రాసుకున్నట్లయితే టోటల్గా 180 మైనస్ 2i రాసుకున్నట్లయితే విచలన కోణం అనేది వస్తుంది, అనగా యాంగిల్ ఆఫ్ డివియేషన్. దీన్ని బేస్ చేసుకొని వక్రీభవనం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వక్రీభవనం కోసం నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నది ఏమిటనేది చూస్తే, నేను వాటర్ సర్ఫేస్ని తీసుకున్నాను. ఇదంతా కూడా వాటర్ ఉంది, ఇలాగా వాటరు. ఈ వాటర్ని ఒక యానకంగాను వాటర్ పై భాగాన ఉన్నటువంటి దాన్ని మరో యానకంగా నేను తీసుకున్నాను, అంటే ఈ విధంగా తీసుకున్నాను. సో మన కాంతి వేగం అనేది యానకం బట్టి దాని కాంతి వేగం ఉంటుంది. సో ఇది గాలి, మొత్తం ఈ గాలి, ఇదే విధంగా ఇక్కడ నీరు వాటర్ తీసుకున్నాం. గాలిలో వేగం ఎక్కువగాను నీటిలో వేగం తక్కువ ఉండటం వల్ల ఈ గాలిలో వేగం ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని విరళి యానకము అంటారు. విరళి యానకంగా మనం అనగా రేరర్ మీడియంగా తీసుకుంటాం. అలాగే కాంతి వేగము వాటర్లో నీటిలో తక్కువగా ఉండటం వలన దీనిని సాంద్రత యానకం
యానకం అనగా డెన్సర్ మీడియంగా మనం దీన్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏ యొక్క మీడియంలో మనకి కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో దానిని విరళి యానకంగాను, తక్కువగా ఉంటుందో దాన్ని సాంద్రత యానకంగా మనం తీసుకున్నట్లయితే, సో ఈ రెండింటిని సపరేట్ చేసినటువంటి ఈ యొక్క సర్ఫేస్ మీదకి మనం నార్మల్ లైన్, మన పర్పెండిక్యులర్ లైన్గా మనం డ్రా చేసినట్లయితే ఇలాగా లంబరేఖని, దీని మీద ఒక లైట్ రేని అనగా ఒక కాంతి కిరణాన్ని ఇలా పతనం చేసినట్లయితే ఈ పతనం చేసినటువంటి ఆ కిరణం అనేది లంబరేఖతో చేసే కోణాన్నే పతన కోణము అని మనం అన్నాం. సో దీనికి మనం చూసినట్లయితే మన విరళి యానకం నుంచి సాంద్రత యానకం వైపు గనక ఒక కాంతి కిరణం ప్రయాణించినట్లయితే అది వంగి ప్రయాణిస్తుంది, అనగా ఈ విధంగా రావటం జరుగుతుంది. అంటే యాక్చువల్గా వెళ్ళాల్సిన డైరెక్షన్ చూస్తే ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళాలి. అలా కాకుండా ఇది విరళి యానకం నుండి సాంద్రత యానకం వైపుకి ఎప్పుడైతే ప్రయాణించిందో అది ఈ యొక్క నార్మల్ లైన్కి అనగా లంబరేఖ దగ్గరగా ప్రయాణిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. దీన్నే రిఫ్రాక్షన్ అనగా వక్రీభవన కోణంగా మనం తీసుకోవచ్చు. యాక్చువల్గా వెళ్ళాల్సినటువంటి కిరణం ఎలా వెళ్ళాలి, ఇలాగ ఈ డాట్ లైన్స్ వైపుగా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. కానీ అది విరళి యానకం నుండి సాంద్రత యానకం వైపు అనగా రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం వైపుకి ప్రయాణించేటప్పుడు అది నార్మల్ లైన్కి దగ్గరగా ప్రయాణిస్తూ ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, విరళి యానకం నుంచి ఒక కాంతి కిరణము, ఒక లైట్ అనేది మన సాంద్రత యానకం వైపు కనుక డెన్సర్ మీడియం వైపుకి ప్రయాణించేటప్పుడు ఆ లంబరేఖకి దగ్గరగా మనకు ప్రయాణిస్తుంది, అంటే క్లోజ్గా నార్మల్ లైన్కి ఉంటుంది. అది ఆ నార్మల్ లైన్తో ఆ కిరణము వంగి ప్రయాణించినటువంటి ఆ వక్రీభవనం చెందినటువంటి ఆ కిరణం చేసేటువంటి కోణాన్నే వక్రీభవన కోణము లేదా రిఫ్రాక్షన్ యాంగిల్ అంటారు. దాన్ని ఆర్తో మనం ఇండికేట్ చేయొచ్చు. యాక్చువల్గా వెళ్ళాల్సిన డైరెక్షను ఈ విధంగా స్ట్రైట్కి వెళ్తేనే 180 డిగ్రీస్ అనేది చేస్తుంది. కానీ ఇది వంగి ప్రయాణం చేయటం వల్ల దీన్ని వక్రీభవనంగా మనం తీసుకుంటాం. సో ఆ వక్రీభవనం అనేది ఉండటం వల్లనే మన డైలీ లైఫ్లో మనం చూసినట్లయితే మనం ఏదైనా ఒక వాటర్ని ఇలాగ ఒక కంటైనర్, ఒక పాత్రలో వాటర్ తీసుకొని మన వాటర్ని స్టోర్ చేసుకునేది ఏదైనా సరే కంటైనర్ తీసుకొని దాంట్లో ఒక స్టిక్ కనుక పెట్టినట్లయితే ఆ స్టిక్ మనకి ఇక పై భాగానేమో స్ట్రైట్గా ఉండి లోపటి భాగం వాటర్లో ఏదైతే మునిగి ఉందో ఆ భాగం మొత్తం కాస్త వంగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వంగినట్టుగా అంటే ఆ యొక్క స్టిక్ అనేది వంగినట్టుగా మనకు కనిపించడానికి కారణం ఏంటంటే కాంతి అనేది వంగి ప్రయాణించడం, ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రయాణించేటప్పుడు అది వంగి ప్రయాణిస్తుంది. కాబట్టి యాక్చువల్గా ఆ కర్ర ఉన్నటువంటి అంటే ఆ స్టిక్ ఉన్న డైరెక్షన్ కాకుండా ఆ లైట్ అనేది మనకి ఈ విధంగా వంగి ప్రయాణించడం వల్ల, బెండ్ అయి ట్రావెల్ చేయడం వల్ల మనం ఇలా చూసినప్పుడు మనకి ఇటువైపుగా ఉన్నట్టుగా మనకి స్టిక్ అలాగ బెండ్ అయినట్టుగా కనిపించడానికి కారణం వక్రీభవనం, కాంతి యొక్క వక్రీభవనం వల్ల అనగా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వలన మాత్రమే మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఏదన్నా ఒక కాయిన్ గనక వేస్తే, ఒక నాణ్యాన్ని గనక మనం వాటర్లో వేస్తే మన పై భాగాన ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. కింద భాగాన అడుగు భాగాన ఉన్నట్టు కాయిన్ మనకి పై భాగాన ఉండేటట్టుగా కనిపించడానికి కారణం కూడా కాంతి యొక్క వక్రీభవనమే. అదే విధంగా మనం ఏదైనా ఒక వాటర్ చూస్తే ఒక నదిలో కానీ సముద్రం కానీ వాగు దగ్గర కానీ మనం గనక చూసినట్లయితే మనకి లోతు లేనట్టుగా కనిపిస్తాయి. ఇసుక రేణువులన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. పీస్ఫుల్గా ఉన్నటువంటి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక వాటర్ సర్ఫేస్ మీద మనం చూసినప్పుడు మనకి లోతు లేనట్టుగా ఇసుక కూడా పైకి ఉన్నట్టుగా పై భాగాన ఉన్నట్టుగా మనకు కనిపించడానికి కారణం కాంతి వంగి ప్రయాణించడం అంటే వక్రీభవనం చెందటం వలనే. సో అదే విధంగా రాత్రి టైంలో, నైట్ టైంలో మనకి స్టార్స్ మినుకుగా మనకి మెరుస్తున్నట్టుగా కనిపించడానికి కారణం కూడా ఈ కాంతి యొక్క వక్రీభవనం కోణం వలనే అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక లెమన్ కనుక వాటర్లో వేస్తే అది ఉబ్బెత్తుగా మనకు పెద్ద సైజుగా కనబడటానికి కారణం కూడా మనం కాంతి యొక్క వక్రీభవనం గురించే మనం చెప్పుకోవచ్చు. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే
గాలిలో ఉన్నటువంటి అంటే బాడ్ అనేది ఫ్లై అవుతూ ఉంటుంది. సో అక్కడ అనగా అదేమో విరాలి యానకంలో ఉంది. లోపట ఉన్నటువంటి ఫిష్ ఇలాంటివి వచ్చేసేమో అది డెన్సర్ మీడియం అనగా సాంద్రత యానకంలో ఉన్నవి. సో అవి పైనుండి బాడ్ చూసేటప్పుడు సాంద్రత యానకంలో ఉన్నటువంటి ఆ ఫిష్ అనేది లోతు తక్కువగా కనిపించడం వలన అది వచ్చేసి క్యాచ్ చేస్తూ ఉంటుంది. దీనికి రీజన్ కూడా కాంతి వక్రీభవనం చెందటం వలనే. అలాగే మనం కాంతి వక్రీభవనం సంబంధించినటువంటి కండిషన్స్ని మనము అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం అనగా సాంద్రత యానకం నుంచి విరాల యానకం వెళ్ళినప్పుడు అది వంగి ప్రయాణించి ఆ లంబరేఖ దగ్గరగా ప్రయాణించడం వల్ల మనకి లోతు తక్కువగాను ఉబ్బెత్తుగాను మనకు అనిపిస్తూ ఉందని మనం చెప్పుకున్నాం. మరో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మన రాసినటువంటి లెటర్స్ని ఒక మనం గ్లాస్ మెటీరియల్ నుంచి చూసినట్లయితే మనకు ఉబ్బెత్తుగా కనబడుతూ ఉంటుంది. పైన ఉన్నట్టుగా మనం టేబుల్ మీద ఒక గ్లాస్ వేసినట్లయితే ఆ గ్లాస్ నుంచి కింద ఉన్నటువంటి ఆ పేపర్ మీద లెటర్స్ మనకు పైకి ఉబ్బెత్తుగా కనబడుతుంటాయి. దీని కారణం కూడా కాంతి వక్రీభవనం అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం అనగా విరాల యానకం నుండి సాంద్రత యానకం వైపుకి కాంతి ప్రయాణించేటప్పుడు లంబరేఖ దగ్గర రావటం వలన ఉబ్బెత్తుగా కనిపించడం అనేది జరుగుతుంది. బాగా గుర్తుంచుకోండి, కాంతి వేగం ఎక్కువగా ఉన్న దానినేమో విరాలి యానకంగా, కాంతి వేగం తక్కువగా ఉన్నటువంటి దానిని సాంద్రత యానకంగా మనం గుర్తించాలి. అదేవిధంగా ఇప్పుడు సాంద్రత యానకం నుంచి విరాల యానకం వైపుకి కనుక కాంతి ప్రయాణించినట్లయితే ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా నేను తీసుకొని దీన్ని నేను విరాలి యానకంగా నేను తీసుకున్నాను. సో ఇటువైపు వాటర్ ఉన్నటువంటి విధానాన్ని ఇలా తీసుకున్నాను. దీన్ని సాంద్రత యానకంగా నేను తీసుకున్నాను. సో విరాల యానకం నుంచి సాంద్రత యానకం వైపుకి ప్రయాణించినప్పుడు దాన్ని ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి దానికి రివర్స్గా మనం తీసుకుంటాం. కానీ లేదా అదే విధంగా డయాగ్రామ్ని యాస్టీస్గా తీసుకొని మనం ఇందాక ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా డయాగ్రామ్ని నేను వాటర్ సర్ఫేస్ని ఇలాగే తీసుకుంటున్నాను. సో మనకు కొంచెం కన్వీనియంట్గా ఉండే విధంగా మనం తీసుకున్నాను. సో లైట్ ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా డ్రా చేసిన లైన్ లంబరేఖగా నేను తీసుకుని ఒక లైట్ రే అనేది కనుక ఇప్పుడు కాంతి కిరణం అనేది ఈ విధంగా ప్రయాణించి అంటే సాంద్రత యానకం వైపు నుంచి విరాల యానకం వైపుకి అనగా పై వైపుకి వస్తున్నప్పుడు సో ఇక్కడ కాంతి వేగము సాంద్రత యానకం అవ్వటం వల్ల ఇక్కడ తక్కువగాను, విరాల యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నార్మల్ లైన్ నుంచి ఇది కాస్త దూరంగా ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకోసం మనకి లోపట ఉన్నటువంటి ఫిష్లకి మనం చూసినట్లయితే పైన బాడీ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టుగా కనిపించడానికి రీజను కాంతి వెళ్ళాల్సినటువంటి డైరెక్షన్ యాక్చువల్గా రే అనేది ఇలా వెళ్ళాలి స్ట్రైట్గా, కానీ ఈ నార్మల్ లైన్ నుంచి దూరంగా ప్రయాణించడం వలన మనకి ఇక్కడున్న బాడీ మనకి ఈ ఏరియాలో ఉన్నట్టుగా ఇక్కడున్న బాడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ సాంద్రత యానకం నుంచి విరాల యానకం వైపుకి వెళ్ళేటప్పుడు ఆ కాంతి కిరణం అనేది నార్మల్ లైన్ నుంచి దూరంగా ప్రయాణించడం వలన మనకి చాలా దూరంలో ఉన్నట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విరాల యానకం నుంచి సాంద్రత యానకం వైపుకి కాంతి వచ్చేటప్పుడు దగ్గరగా ఉండటం వల్ల లోతు తక్కువగా కనిపించడం, అలాగే సాంద్రత యానకం నుంచి విరాల యానకం వైపు కాంతి ప్రయాణించేటప్పుడు దూరంగా, అందుకోసం మనకి చాలా ఎత్తులో ఉన్నట్టుగా కనిపించడం. వీటిని మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. వీటిని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. అనగా ఈ గుణకాన్ని అంటే వక్రీభవన గుణకాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మన రెండు సర్ఫేస్ని సపరేట్ చేసినటువంటి ప్లేస్ నుంచి విరాలి యానకము సాంద్రత యానకంగా మనం తీసుకున్నట్లయితే వీటిలో దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం N1 గాను లేదా μ1 గాను తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనగా వక్రీభవన గుణకాన్ని N2 కానీ μ2 కానీ మనం తీసుకున్నట్లయితే మనకి ఇన్సిడెంట్ యాంగిల్ అనగా పతన కోణానికి పరావర్తన కోణానికి ఈ యొక్క వక్రీభవన గుణకాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే
ఉండే సెన్స్ లా పరంగా మ్యూ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్గా మనం తీసుకుంటాం. అదేవిధంగా మ్యూ ఈక్వల్ టు n1/n2గా తీసుకుంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే n1/n2 ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్గా మనం రాసుకున్నట్లయితే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డ గుణకార పద్ధతిని చూసినట్లయితే n1 సైన్ ఆర్ ఈక్వల్ టు n2 సైన్ ఆర్గా మనం తీసుకుంటాం. అంటే మనం కాంతిని పతనం చేసిన యాంగిల్ ఐ గాను అలాగే పరావర్తనం చెందిన యాంగిల్ ఆర్గా తీసుకొని దీని నుంచి మనం వక్రీభవన గుణకానికి ఫార్ములా సెన్స్ల పరంగా మ్యూ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ I/R మనం రాసుకుని అదేవిధంగా రేరర్ మీడియం డెన్సర్ మీడియం అంటే విరల యానకం యొక్క వక్రీభవనాన్ని n1 గాను దీన్ని n2గా తీసుకుంటే మ్యూ ఈక్వల్ టు n1/n2 ఈ రెండు ఈక్వేషన్ని మనం మ్యూకి రెండింటిని ఈక్వల్ చేసేసి అడ్డగుణకార పద్ధతి చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ n1 సైన్ ఆర్ ఈక్వల్ టు n2 సైన్ ఆర్ అనేది వస్తుంది. ఈ లా పరంగా మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనగా మనకి గాలిలో కాంతి వస్తుంది కాబట్టి గాలి మెరుస్తున్నట్టుగా అంటే మన శూన్యం మొత్తం మెరుస్తున్నట్టుగా కనిపించడం గాలి. ఈ గాలిలో కాంతి వేగం అనేది ఉండడం వలన ఆ కాంతి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం చూసినట్లయితే మ్యూ ఈక్వల్ టు 1. అందుకోసం మనకి మొత్తం కూడా ఈ మీడియం మొత్తం కూడా ఈ యానకం మొత్తం కూడా మనకి తెల్లగా కనిపించడం, వాతావరణం మొత్తం తెల్లగా కనిపించడానికి కారణం ఏంటంటే కాంతి యొక్క వక్రీభవన గుణకం వలనే. కాంతి యొక్క వక్రీభవనం ఎంత అంటే గాలికి మ్యూ ఈక్వల్ టు 1గా తీసుకోవచ్చు. అలాగే వాటర్లో కూడా మనకి వాటర్ మెరుస్తున్నట్టుగా కనిపించడానికి ఆ వక్రీభవన గుణకం మ్యూ ఈక్వల్ టు 1.3గా మనం తీసుకోవచ్చు. అలాగే మన డైమండ్స్ లాంటి కనుక మెరుస్తున్నట్టుగా కనిపించడానికి కారణం వజ్రాలు దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42 అనేది ఉండడమే. అలాగే మనకి గ్లాస్ మెటీరియల్ చూస్తే గ్లాస్ మెటీరియల్ కూడా మెరుస్తున్నట్టు కనబడటానికి కారణం అది కూడా దాని యొక్క కాంతి వక్రీభవనం ప్రయాణించడం వల్లనే అది 1.5 గాజు సంబంధించినటువంటిది ఏదైనా సరే 1.5గా తీసుకోవచ్చు. కెంపు అంటాం మనం వాడేటువంటి జాతి రత్నాలు ఉంటాయి కెంపు అవి కూడా మెరుస్తున్నట్టు కనబడటానికి కారణం దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.8. కిరోసిన్ కలర్ మనకు కనిపించడానికి కూడా మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈక్వల్ టు 1.4. అలాగే మంచు అనేటువంటి చూస్తే మంచు మనకి తెల్లగా కనిపిస్తుంది. ఆ మంచు ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు కాశ్మీర్లో అట్లాంటి ఏరియాలో చూస్తే మంచు చాలా తెల్లగా కనిపించడానికి కారణం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వక్రీభవనమే అనమాట. కాంతి యొక్క వక్రీభవనమే. దాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా 1.52 అనేది ఉంటుంది. అదే విధంగా మనకి ఈ వక్రీభవనం కోణాన్ని ఇప్పుడు మన రాక్ సాల్ట్ తీసుకుంటున్నాం. రాక్ సాల్ట్ కూడా మనకి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. దానికి కూడా కారణం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట 1.5. సో ఈ విధంగా మనకి ఏమైతే ఉన్నాయో వాటిని యొక్క కాంతి వక్రీభవనం వలన మనకి మెరుస్తున్నట్టుగా కనిపించడానికి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా కాంతి యొక్క వక్రీభవనం యొక్క అనువర్తనాలుగానే మనం వాటిని తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కాంతి యొక్క వక్రీభవన అప్లికేషన్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరి కొన్ని టాపిక్స్ని నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్.